వెల్కమ్ టు పీజే న్యూస్. ఈరోజు మనం ఎలమల్సి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా హోరాహోరీగా పోటీ అయితే ఉంది. ఇక్కడ ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారో ప్రజల్ని అడిగి మనం తెలుసుకుందాం రండి. అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్ అన్న. ఎలమంచిల స్థానికులా మీరు? అవునండి. ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? మాకైతే తెలియదు అన్న. స్థానికులు తెల్లవారులేసి జెండాలు పెట్టుకుని తిరుగుతాం మేము. ఇక్కడ జనసేన నుంచి ఎవరు, వైసీపీ నుంచి ఎవరు? జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు, వైసీపీ నుంచి మన స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు, మనకి ఎంపీ క్యాండిడేట్లు బూడి ముత్యాలరావు, సీఎం రమేష్. ఇద్దరు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మీరు ఎవరెవరికి వేస్తారు? మేము వేసేదా లేకపోతే గుర్తులు చెప్పాలి? మీరు వేసేది ఎవరెవరికి వేస్తారు? 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది అంటే ఎన్డీఏ కూటమికి వేస్తారా, వైసీపీకి వేస్తారా? ఎన్డీఏ కూటమికి సీఎం రమేష్కి ఒక ఓటు వేస్తాం. ఓకే, ఈ గుర్తులు ఏంటో తెలుసా మీకు? గుర్తులు సీఎం రమేష్కి కమలం పువ్వు, గాజు గ్లాసు సుందర విజయ్ కుమార్ గారికి. విజయ్ కుమార్ మెజార్టీ రావచ్చు అంటారు ఇద్దరికి? మెజార్టీ అయితే బాగా వస్తుందన్న విజయ్ కుమార్ గారికి. ఎంపీకి ఎంత, ఎమ్మెల్యేకి ఎంత? ఎంపీకి రావచ్చు దగ్గర 1,00,000 ఓట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యేకి మినిమం 10,000 పైన. ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది ఎలమంచిల్లో, ఎలా ఉండబోతుంది? ఎలమంచిలో విజయ్ కుమార్ 1 సైడ్ అన్న. మరి ఇక్కడ కన్నబాబు గారు నేనే వస్తాను, ఆ జనసేనలో ఎవరో కుర్రోళ్ళు 4 తిరుగుతున్నారు అంతే అంటారు. 4 తిరగడం మొత్తం అంతా పసుపు అయిపోయింది అక్కడ. నేను అంతా పసుపు అయిపోయింది. ఇలాగా ఫ్లైఓవర్ రోడ్డు, ఇలా అశ్వాపురం రోడ్డు, ఇలా రైబాల్ రోడ్డు ఫుల్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద మరి సీఎం రమేష్ గారు వస్తారా, లేదా ఈయన ముత్యాల నాయుడు గారు వస్తారా? సీఎం రమేష్ గారు కన్ఫర్మ్ అది. రమేష్ గారు గతంలో ఇక్కడ ఏం చేయలేదు, లేదా ఏం చేయరు, ఆయన వచ్చిన వేస్ట్ అని వైసీపీ చెప్తుంది. ఆయన వచ్చి చేయడానికి వచ్చి రావడం ఇదే ఫస్ట్ రావడం కదా, ఎందుకు చేయరు? ఆల్రెడీ 3 స్ట్రక్చర్ ఉన్నాడు. లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్ తీసుకొస్తున్నారు. అలా ఏముండదు, ఆయనే లోకల్ తిరుగుతున్నాడు. ఇంకా ముచ్చాలే కనపడలేదు. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు సీఎం రమేష్ గారు? చెప్పిన 3 లక్షలు గ్యారంటీ. లాస్ట్ ఎంపీ సచివాలయంకి వచ్చింది 2,50,000. ఈసారి 3 లక్షలు గ్యారంటీ. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం మనం కొత్త రాష్ట్రంలో. ఇప్పుడు వైఎస్ జగన్ గారి పాలన చూసాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు ఎలా ఉంది, సెకండ్ 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఫస్ట్ 5 సంవత్సరాలు బాగానే ఉంది. సెకండ్ 5 సంవత్సరాలు కూడా కొద్దిగా పర్లేదు, కాకపోతే పుల్ల కూరిపోయింది. జగన్ వస్తే మరి అప్పులు తీరుస్తాను, సంక్షేమం ఇస్తున్నా కదా, అలాగే అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా, ఇంకో ఛాన్స్ ఇమ్మని. కష్టం అనిసార్లు నమ్మరు కదా, ఒకసారి నమ్ముతారు. రీసెంట్గా రాయి దాడి జరిగింది. నెక్స్ట్ షర్మిల గారు కూడా బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్లో? ఈసారి అయితే చంద్రబాబు 1 సైడ్. ఈ ఎలమంచి స్థానికులేనా? ఎలమంచిల తాలూకు 23 వార్డు మున్సిపాలిటీ. ఇక్కడ సుందర విజయ్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి రాజు గారు పోటీ చేస్తున్నారు. కన్నబాబు గారు, ఎలా ఉండబోతుంది ఇద్దరు? జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయ్ కుమార్ గారు పక్కా విన్. సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు ఎలమంచిల నుంచి ఫస్ట్ టైం. అదేవిధంగా అటు సైడ్ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎలా ఉండబోతుంది? సీఎం రమేష్ గారికి, ఎందుకంటే పైన మన నేషనల్ పార్టీ ఉంది. ఏదైనా తీసుకురావాలన్నా కంప్లైంట్ అయినా ఏమైనా తీసుకురావాలన్నా సరే సీఎం రమేష్ గారే తీసుకొస్తారు. బూడి ముత్యాల గారు అంటారా, ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం, ఎక్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది మినిస్టర్గా ఉన్నప్పుడు? ఏముంది, ఎక్కడ అభివృద్ధి అన్నది ఏముంది? మా ఎలమంచులకే అభివృద్ధి లేదు, ఇంకా ఏం చేస్తారు? అభివృద్ధి అన్నది శూన్యం. ఓకే అన్న, ఓవరాల్గా ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఎంపీకి, ఎమ్మెల్యేకి? మ్యాక్సిమం రావచ్చు, ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఎమ్మెల్యేకి మాత్రం కంపల్సరీ 50,000 50,000 పైన రావచ్చు. గవర్నమెంట్ చేంజ్ అవుద్దా, జగన్ గారి గవర్నమెంట్ వస్తుందా? చేంజ్ అవుద్ది అనుకుంటున్నాను నేను. గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఎందుకు మరి? సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు, అమ్మఒళ్ళు ఇస్తున్నారంట కదా. అప్పుడు ఉన్నాయి కదా. చేంజ్ అయితే బెటర్ అనుకుంటున్నారా? ఫ్యూచర్లో మీ అందరికి యువతకి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారా? చేంజ్ అవుద్ది బెటర్ అనుకుంటున్నాను. మీకు ఓటు ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఉంది. ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమికా, జగన్ గారికా? జనసేన. ఎందుకు జనసేన? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ అయితే చూస్తున్నాం మనం, ఎలక్షన్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి? గవర్నమెంట్ చేంజ్ అవుద్ది అంటారా, మళ్ళీ జగన్ గారు వస్తారంట? టఫ్ ఫైట్ ఉంటుంది అన్న. టఫ్ ఫైట్ ఉంటుంది అంటే గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారు, బ్రహ్మాండం పాలించాం అంటున్నారు. మరి టఫ్ ఫైట్ ఎందుకు వస్తుంది? అంటే స్టూడెంట్స్కి అవి ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయంట. అంటే ఉద్యోగ అవకాశాలు రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే వస్తాయి అనుకుంటున్నారా? కావచ్చు. అంటే రాష్ట్ర డెవలప్మెంట్ ఎలా ఉంది 5 సంవత్సరాలు? సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఓకే, మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వీళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పిన మంచి పరిపాలన కావాలి, ఎవరు వచ్చినా కదా మంచి పరిపాలన కావాలంతే, అంతే కోరుకుంటున్నాను. అంటే జగన్ గారు వస్తే మంచి పరిపాలన, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే చేస్తానంటున్నారు.
ఇటు ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. ఇద్దరు ఎవరికి ఇస్తారు? ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తామండి.